అది వెంకిరాల ఎన్ని ఓట్లు తెచ్చిన కాబట్టి ఎలాంటి పరిస్థితి ఎట్లాంటి పచ్చి ఓట్లైనా 2018-50 నుండి 2250 దాకా అమ్ముకొని పోయినాం. అది ట్రాక్టర్లకి వెళ్ళి కారుతుంటే కూడా కొన్నారు. కానీ ఈ సంవత్సరం మాత్రం 1559 రూపాయలు పడ్డది అదే రోడ్లు. ఇలాంటి పరిస్థితి ఇది గత ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం ఈ రైతులది ట్రాక్టర్ల నుంచి నీళ్ళు వచ్చినా కూడా 2200 పెట్టిరంట. ఈ రోజు నీకు మ్యాచర్ అడ్డం వస్తుందా? నీ ప్రభుత్వానికి మ్యాచర్ అడ్డం వస్తుందా? ఇదా రైతు కాంగ్రెస్ వస్తే రైతు వస్తాడు, రైతే రాజు అవుతాడు అన్నారు. ఇదా రాజు అవడం? ఆ యొక్క రైతు 1550 అట్లనా? ఎంత అండి? మీరు ఏసీ రూమ్లలో కూర్చొని తినడానికి వాళ్ళే ఇక్కడి నుంచి బియ్యం కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఏదో విధంగా రైతులే కదా మిమ్మల్ని ఆదుకునేది. సిగ్గుండాలి. ఇప్పుడే ఆడపోయింది ఆ మీడియా లబో దిబో అని మొత్తుకున్నది కదా గత ప్రభుత్వాల పైన కావచ్చు, గత ప్రభుత్వాల పైన యూట్యూబ్లు 1000 సంఖ్యలో పెట్టి మొత్తుకున్నది. ఈరోజు జనగాం జిల్లాలో అంత పెద్ద వార్త అయితే వాళ్ళకు రైతులకి నష్టం జరుగుతుంటే, ఆ రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వలేకపోతుంటే, ఆ రైతుల ముందు ఏదైతే వేలం పాట కూడా ఆ యొక్క ఒడ్లకు సంబంధించిన రైతుల ముందు వేయకుండా లోపల కూర్చొని ఏసీ రూమ్లలో చేస్తుంటే ఏంది పరిస్థితి? ఏం జరుగుతుంది తెలంగాణలో? రైతులు అరికోస పిల్లల్ని వేసుకొని వచ్చి ఆ రైతు ఒక్కొక్క రైతు 3-4 రోజుల నుంచి ఇక్కడ పడిగాపలు కాస్తున్నా ఆ రైతుల మీరు ఒడ్లు కొనకపోవడం, ఆ కొనక మళ్ళా కొన్న ఒడ్లకేమో 1500 పెట్టడం, నువ్వు అమ్మితే అమ్ము లేకపోతే పో 1530, 1550 అని ఆ రైతులని యొక్క అధికారులు అంటుంటే, వాళ్ళు ఇంటికి పోలేక ఇక్కడ అమ్ముకోలేక ఇక్కడ ఆగిపోయిన పరిస్థితులు అవపడుతున్నాయి. ఈ రైతుల బాధలు చూస్తే మీకు కనీసం బాధ వేస్తలేదా? ఆ రైతులే కదా మీకు ఓట్లేసి మిమ్మల్ని ఈరోజు అధికారంలో తీసుకొచ్చింది. ఆ రైతులే కదా మీకు ఈరోజు ఓట్లు వేస్తే కదా మీరు ఆ సీఎం కుర్చీలో, ఆ మంత్రుల కుర్చీలో కూర్చున్నది. కొంచెమన్నా చూడాలి కదా. అరే ఒక 200 తక్కువ 2000కి ఇచ్చేసే అందరికీ. అరే మరి ఎంత దరిద్రం అండి, ఎంత దరిద్రం. నీ బోనస్ 500 నీ నెత్తిన కొట్టుకోవా నీ బోనస్ 500. ఆ రైతుకు 500 నష్టం ఎందుకు చేస్తున్నావు? 1500 అంటే 650 రూపాయలు దగ్గర నష్టం చేస్తున్నావు నువ్వు. ఈ విధంగా ఉన్నది జనగామ ఒక రైతుల పరిస్థితి. మళ్ళీ ఇంకొక విషయం ఇక్కడ నేనేం మాట్లాడుతున్నా అంటే, అందరూ కూడా చాలామంది కౌలు రైతులు ఉన్నారు. ఆ కౌలు రైతులకి నీ ప్రభుత్వం నుంచి కౌలు రైతు ఏమన్నా నీకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదాయం రాలేదు ఇంతవరకు కూడా ఎలాంటి ఆదాయం కూడా రాలేదు, ఎలాంటి సహాయం కూడా చేయలేదు, ఎలాంటి విధానాలు కూడా జరపలేదు. ఇంతవరకు ఎలాంటి రూపాయి కూడా నాకు ప్రభుత్వం నుండి చెందలేదు. కౌలు రైతుకు నువ్వు రూపాయి ఇయ్యాల. ఆ తర్వాత నువ్వు ఏం చేసినావు? ఇప్పుడు రైతు బంధు విషయానికి వస్తే 5 ఎకరాల లోపు అన్నావు, 5 ఎకరాల లోపు అన్నావు. సరే వాళ్ళు 10 ఎకరాలు డబ్బున్నోళ్ళు అన్నావు, అయిపోయింది. ఆ రైతు బంధు కౌలు రైతుకు వస్తా? కౌలు రైతుకి ఇయ్యడుగా, ఆయన ఇవ్వడు. ఆయన ఎట్లా ఇస్తాడు? ఇవ్వడు. ఆయన అకౌంట్లో పడతాయి. ఈ కౌలు రైతు కౌలు పెట్టుకొని ఏంటి పిండి బస్తాలు తెచ్చుకొని నువ్వు పిండి బస్తాలు 2000 ఆడేమైనా సబ్సిడీ ఉందా? అది లేదు. ఏమి లేకుండా ఈ రైతులని రోడ్ల పాలు చేస్తున్నారు. ఖబర్దార్ చెప్తున్నాం, ఈ రైతులను కనుక మీరు ఇలా గోస పెట్టుకుంటే మీరు ఆ రైతుల ఊళ్ళల్లో కూడా మీ ఎంపీలు కావచ్చు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, మీ యొక్క ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, ఆ యొక్క అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, చెప్తున్నాం ఊర్లలో తిరగనియరు మిమ్మల్ని. ఎందుకంటే రైతులు ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అంటున్నారు. ఆ యొక్క రైతుల గోస దాక్తుంది మీకు. మీ యొక్క ప్రభుత్వానికి కంపల్సరీ చెప్తున్నా, రైతుల పక్షాన ఏదైతే ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వం చాలా సంపూర్ణంగా ముందుకెళ్తుంది తప్ప ఇలా వాళ్ళని ఏడిపించుకుంటే మాత్రం ముందుకెళ్ళదు. ఇంకా కొంతమంది రైతులతో కూడా నేను మాట్లాడిస్తా, ప్రతి ఒక్క రైతుతోటి మాట్లాడించే ప్రయత్నం చేస్తా, వాళ్ళ యొక్క బాధలను మీకు చేరవేసే ప్రయత్నం చేస్తా. చెప్పండి అన్న, మీరెక్కడి నుంచి వచ్చిరే? చిన్న కోడూరు. ఓట్లు తీసుకొచ్చినావా? ఏంది వేలం పాట అయిపోయిందా? నిన్న సాయంత్రం పోసిన చిట్టియలే, ఇప్పుడు వచ్చి చూసుకొని పోయారు. 17-60 పెడతా. 10 లోపే అయిపోవాలిగా పాట. పెట్టదలేరు. ఎంత అంటారు? 17-60 ఇస్తావా ఇవ్వవా అంటారు. ఒకటే ఇవ్వకపోతే ఏందంట?
ఇక ఇత్తి లేకపోతే లేదు. పెట్టుకో అట్లా పెట్టుకోండు. రేపు ఎల్లుండి మార్కెట్ బంద్ ఉంది, ఎల్లుండి అమ్ముకో అంటారు. అంతా మళ్ళీ రైతులను మొత్తం ఆగం చేస్తారు. వీళ్ళు అమలు అది ఈ ఈ అదే వాళ్ళ అధికారులు ఈ కోమాట్లు రైస్ మిల్లర్లు అంతా కుమ్మకాయరు. కుమ్మకాయి మొత్తం వాళ్ళు ఒక గిట్టుబాటు ధర పెడతారు. మా ఇవాళ దొరికిన పైసలు వాళ్ళు గుంజుకుంటారు రైతుల దగ్గర. రైతులను మోసం చేస్తారు మొత్తం. ఇప్పుడు వరి కోయాలన్నా మిషన్లకు మందు బత్తాలు కావాలన్నా వచ్చే రేట్లు ఉన్నాయి. ఒక గంటకు ఒక మడి పోయిన సంవత్సరం ఇంత తక్కువ రేట్ అమ్మినావా? పోయిన సంవత్సరం మంచిగా నడిచింది. పోయిన సంవత్సరం 18 చిల్లర పడ్డాయి. 18 దాకా మంచిగా పడ్డాయి. 1800 దాకా ఇంకా ఎక్కువనే పడ్డాయి. 18 ఇంకా లోయెస్ట్ అనుకుంటా పోయినసారి. ఈసారి మొత్తం అధ్వానం పెడతారు. అంతేనా? ఎంత పెడుతున్నారు ఈసారి? మాకు కంపల్సరీ మాకు 2000 కావాలి ఈసారి. 2000 కావాలి. ఆయన బోనస్ వద్దు, ఆయన ఏదొద్దు. ఆయన సరైన గిట్టుబాటు ధర పెడితే చాలు మాకు. కనీసం నీళ్ళని నీళ్ళు కూడా లేవు, నీళ్లు లేవు, ఏది లేదు మాకు. వాళ్ళు మాత్రం అధికారులు మాత్రం ఏసీ రూములల్లా ఫ్యాన్లల్లా కింటకి 500-600 సంపాదించుకుంటారు. మంచి ఆడ కూర్చున్నారు. ఏసీ రూములల్లా ఏసీ కూలర్లు అన్ని పెట్టుకొని ఉంటారు. కనీసం నీళ్ళు తాగుదామన్నా కూడా ఇక్కడ నీళ్లు కూడా లేవు. రాత్రి పట్టలు ఇస్తా ఉన్నారు, పట్టలు కూడా ఇయ్యలే. డబ్బున రాత్రి వాన పడితే ఎట్లుండు? ఇట్లా మబ్బు అవుతుంది. కప్పుకోవడానికి మార్కెట్లోనే గతి లేదు. నువ్వు బయట ఐకేపీలు ఉన్నాయా? మరి పోనీ ఐకేపీలో కూడా లేవు. ఐకేపీలో మొత్తం ఇంకా దేక్తలేరు. ఇక ఒక్క గింజ కూడా ఇచ్చాలి ఐకేపీ సెంటర్లోకి వెళ్ళి. మొత్తం అద్మానం ఉన్నది మొత్తం ఇక్కడ మొత్తం. అంతేనా? చెప్పే రైతు నువ్వే నుంచి వచ్చినా? మాది ఎర్రలపాడు. ఒడ్లే తెచ్చినా? ఒడ్లో తెచ్చినా అక్కడ పోసిన 1500 పడ్డాయి ధర. 1500? 1500. ఓర్నేమో నీ అబ్బా, నాకే చాలా బాధ అనిపిస్తుంది. ఏం చేయాలి? ఇన్ని రోజులు వ్యవసాయం చేసినావు. 3 ఎకరాలు పెడితే 40 బత్తాలు అయినాయి. ఎంత? 3 ఎకరాలు పెడితే 40 బత్తాలు. 40 అవుతారు. ఎందుకు? నీళ్ళు లేక ఎండిపోయింది. ఎండిపోయిన పంట అయితే ఇది పరిస్థితి. ఇంత బాధ ఏంది? పెట్రోల్ ఎట్లా తీసుకోబోతున్నావు? అయితే మొత్తానికి మరి ఇప్పుడు నేను 1500కి ఇయ్యను అని అధికారులతో డిమాండ్ కొనితట్లేరు. మీరు కొనితట్లేరు. అంత కొనేటట్లేరా? అంత ఇబ్బంది. అంతేనా? అయితే ఒకసారి ఆ రైతు చెప్పేది వినపడిందా మీకు? ఏమంటున్నాడు? 3 ఎకరాల పొలం పెట్టినట్టు రైతు. ఆ రైతు 3 ఎకరాల పొలం పెడితే ఆ రైతుకు వచ్చేసి 40 బస్తాలు పడినాయి. 40 బస్తాలు ఎందుకు పడినాయి బాపు అని అడిగితే ఏం చెప్తున్నాడు? మా యొక్క పొలం ఎండిపోయింది, నీకు నీళ్ళు ఇచ్చే ముఖం లేదు, నీళ్ళు ఇచ్చే ముఖం లేదు. ఆ ఎండిపోయిన పొలంలో ఎంతో అంత కోసుకొని ఆ గిట్టుబాటు ధర వస్తే ఆడికాడికన్నా పూడుతుందేమో, రైతు లాస్ కాకుండా నన్ను ఉంటాడేమో అంటే ఆయన 40 బస్తాలు పండితే 3 ఎకరాల పెట్టుబడికి ఎంత అవుతుందో తెలుసా? ఎకరానికి 7000, 21,000. ఎకరానికి 20,000 అవుతుంది. 20,000. అదే మందు బస్తాలతోటి, నాటుకూళ్ళతోటి, అన్నిటికి ఆయన శ్రమ వదిలేసిన ఆయన ఏది గొర్రెదోలో లేకపోతే ఆయన సొంతంగా కలుపు బిక్కోనో లేకపోతే ఇంకోదో ఆయన సొంతంగా పని చేసుకొని ఆ 3 ఎకరాలు పట్టుకొని ఉన్నా కూడా 60,000 పెట్టుబడి అవుతుంది. ఆయన 40 బస్తాలు పండితే 24 క్వింటాలు అవుతుంది. 24 క్వింటాలకు నువ్వు ఎంత ఇస్తున్నావో తెలుసా? 24,000 అయ్యో 36,000 రూపాయలు వస్తాయి 24 క్వింటాలకి ఆయన పడ్డ ధరకి. 60,000 రూపాయలకు 36,000 వస్తే 24,000 నీకు అక్కడ లాస్ అవుతాడు. ఆయన శ్రమ మొత్తము అందులో వృధాగా పోయింది. 4 నెలలు వరి ఏదైతే నారేసిన కాంచి ఒక 5 నెలలు ఇంచుమించుగా అటు ఇటుగా వరి కోసేంత వరకు 5 నెలల శ్రమ. ఎవరికైనా జీతం ఉన్నా కూడా ఆయనకు నెలకు 10,000 వచ్చినా 50,000 సంపాదించుకునేటాడు. అరే ఎక్కడ పోతుంది నీ ప్రభుత్వం? ఎటు పోతుంది? నువ్వు ఎటు చూస్తున్నావు? ఈ రైతులు అవపడట్లేదా? ఈ రైతులు నీ కళ్ళకు అవపడతలేదా? ఈ రైతులు కదా నీకు ఓటేసింది. సీఎం నువ్వు ఇప్పటికైనా చూడాలి. ఇది ఒక్క మార్కెటే కాదు, నేను ఇంకా చాలా మార్కెట్స్ తిరిగినా. నేను ఒక వార్త కూడా చదివినా, గోనె సంచులు ఇచ్చే పరిస్థితి లేదంటే ఐకేపీలో స్టార్ట్ అయినాయని లేదు. పేపర్ స్టేట్మెంట్లో మాత్రం ఏం చెప్తావు తెలుసా? ఐకేపీలు స్టార్ట్ అయినాయి 1st తారీఖు నుంచే అంటావు. సిగ్గుండాలిగా అబద్ధాలు చెప్తానికి. మేనిఫెస్టో చెప్పినావు, నువ్వు మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయవు. ఏంది ఈ పేద రైతులు పాపం? ఆ రైతు ఎన్ని రోజులు అవుతుందా వచ్చి? నువ్వు 3 రోజుల నుంచి కొంటలేరా? ఇక చూడు 3 రోజుల నుంచి కొంటలేరట. ఏంది ఈ బాధలు? నిన్ను గెలిపించినందుకు ఎందుకు ఈ రైతులకు ఈ గోసలు? ఎందుకు ఈ రైతులకు గోసలు?